ఎవరు మాట్లాడదు. We want justice. 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 ఈరోజు ప్రవీణ్ పగడాల గారి గురించి జరిగినటువంటి భయంకరమైన హత్యను గురించి ప్లాన్ ప్రకారం జరిగించిన హత్యలో మరి క్రైస్తవ సమాజం అంతా కూడా మరి రోడ్డు మీదకి వచ్చి ర్యాలీలు జరిగిస్తూ ఉన్నారు, ధర్నాలు నిర్వహిస్తున్నారు శాంతియుతంగా. ఈరోజు తెలంగాణ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా స్పందించాలని కోరుచున్నాం. అది ఖచ్చితంగా అది ప్రీ ప్లాన్గా చేసినటువంటి హత్యే. ఈరోజు క్రైస్తవ సమాజానికి ఏమాత్రం కూడా భద్రత లేనటువంటి దినాల్లో ఉంటున్నాం. దీనికి కారణం కేవలము ప్రభుత్వం యొక్క చట్టాలు, విధి విధానాలు, మరి మతతత్వాన్ని పెట్టిరేపుతున్నటువంటి వారిని ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. దయచేసి ప్రభుత్వాలను మేము కోరుకుంటూ మరి బ్రతిమలాడుతున్న విషయం ఏంటంటే, ప్రజాస్వామ్యమైన భారతదేశంలో మేము ఉంటున్నాం. ప్రజా చట్టాలను కాపాడవలసినటువంటి ఈ యొక్క ప్రభుత్వాలు తప్పక ప్రజా క్షేమం కొరకే చట్టాలను తీసుకొని రావాలని, ప్రజా సంక్షేమం కొరకు మరి అన్ని కుల మత వర్గాలను బాధ్యతయుతంగా వారు కాపాడవలసినటువంటి బాధ్యత వారి మీద ఉందని తెలియజేస్తున్నాను. తప్పక ప్రవీణ్ పగడాల గారు మరి ఇంటెలెక్చువల్ పర్సన్, మరి ఈ క్రైస్తవ సమాజం ఎంతో బలమైనటువంటి వ్యక్తిని మరి కోల్పోయినటువంటి పరిస్థితి ఉంటా ఉన్నది. దయచేసి ఎవరైతే ఆ యొక్క తనను ప్లాన్ ప్రకారము హత్య చేశారో వారిని దుండగులను ఖచ్చితంగా మీరు శిక్షించాలని వారి యొక్క మాకైతే ఖచ్చితంగా అది హత్య అని మేము నమ్ముచున్నాము. దయచేసి ఈరోజు మేము ఎన్సిసి నేషనల్ క్రిస్టియన్ కౌన్సిలింగ్ మరి రాష్ట్ర కార్యదర్శిగా, మరి తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా సిస్టర్ రక్షిత ఇవంజలిగా ఈరోజు నేను మాట్లాడుతున్నాను. మరి యవ్వన సమాజము సేవకులందరూ కూడా దీన్ని బలపరుస్తున్నటువంటి పరిస్థితి. దయచేసి మరి ఈ ప్రజాస్వామికమైన భారతదేశంలో మనందరం ఐక్యత, మరి కుల మత భేదం లేకుండా హిందూ ముస్లిం క్రైస్తవులందరూ కూడా మేము సామాజికమైన స్పృహ కలిగి, ఎథిక్స్ కలిగి ప్రజా అభివృద్ధి కొరకు కోరుకున్న వాళ్ళమే తప్ప మేము ఎవరిని మరి దుండగులుగా మరి హత్య చేసేవారిగా, లేకపోతే కొంతమందిని అమానుషంగా దాడి చేసేవారిగా కాదు. ప్రపంచ దేశాల శాంతి సమాధానాల కోసం ప్రార్థన చేసేవారిగా ఉన్నాం. అందరి అభివృద్ధి కోరుకునే వారం, అందరి యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేసేవారం, కన్నీరు కాల్చి ఉపవాసాల నుండి ప్రార్థన చేసేవారమే. కాబట్టి దయచేసి మీ అందరికీ మేము కోరుకున్న విషయం ఏంటంటే, ప్రజా నాయకులారా, అధిపతులారా, ఎవరైతే వీరి మధ్యలో ఉండి భయంకరమైనటువంటి హింసను ప్రోత్సహిస్తున్నారో వారందరికీ బుద్ధి వచ్చే విధంగా ఇది మతం కాదు, ఇది మార్గం అని యేసుక్రీస్తు ఏ రీతిగానైతే సత్యం చేత నడిపించబట్టి అనేకులను నడిపిస్తా ఉన్నాడో మనం కూడా ఈ రీతిగానే సత్యంలో నడవాలని, అనేకుల మీద ప్రేమ చూపిస్తూ మరి ఒక చెప్ప మీద కొడితే మరొక చెంప చూపించే సమాజము మరి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. దానిని పట్టుకొని మేము బ్రతుకుతున్నాం, దానిని ప్రకటిస్తున్నాం. ప్రజాక్షేమం కొరకు మేము పోరాటం చేస్తున్నాం. ప్రజల యొక్క ఐక్యత కోసము ప్రేమ చేతనే ఇక లోకాన్ని జయించాలని మేము కోరుచున్నాం. కాబట్టి దయచేసి ఈ రోజున మీ అందరికీ తెలియపరిచే విషయం ఏంటంటే, ప్రభుత్వాలను మేము అలాగే పోలీసు డిపార్ట్మెంట్ వారిని కోరుకునేది ఏంటంటే, దయచేసి ఖచ్చితమైనటువంటి ఆ యొక్క తీర్మానంలోకి తీసుకొని రండి. అక్కడ జరిగినటువంటి ఆ యొక్క హత్యకు ఎవరైతే కారకులై ఉన్నారో దయచేసి వారిని తప్పక మీరు పరిగణించి వారిని శిక్షకు పాత్రలుగా చేయాలని మరొకసారి కోరుచు మా అందరి తరపున, నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ తరపున, ప్రత్యేకించి మా యొక్క పాస్టర్ బృందం తరపున, యవనస్తుల తరపున, పిల్లల తరపున మేము తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.